స్థాయిలో రాజకీయం చేస్తున్నారు జేసీ బ్రదర్స్. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సోదరులు గత ఎన్నికల్లో తాము సైడ్ అయి వారసులను టీడీపీ నుంచి బరిలోకి దింపారు. ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి అనంతపురం ఎంపీగా బరిలోకి దిగారు. అయితే ఇద్దరూ ఓటమి పాలయ్యారు. తర్వాత కరోనా ఎఫెక్ట్తో పవన్ పొలిటికల్ స్క్రీన్పై కనిపించకుండా పోయారు. ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతున్నా ఆయన జిల్లాలో లేకుండా పోవడంతో జేసీ అనుచరుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అనంతపురం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జేసీ బ్రదర్స్ దశాబ్దాలుగా జిల్లాలో చక్రం తిప్పుతున్నారు. ఆ కాంగ్రెస్ నేతలు 2014 ఎన్నికల నాటికి టీడీపీలో చేరి పోటీకి దిగి విజయం సాధించారు. జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా, ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో అన్నదమ్ములు పోటీకి దూరంగా ఉంటే వారి వారసులు ఎన్నికల బరిలో దిగారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో మాట్లాడి తన కుమారులకు టికెట్లు తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. 2019 ఎన్నికల్లో తాడిపత్రి టీడీపీ అభ్యర్థిగా జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి, అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ రెడ్డి రంగంలోకి దిగారు. అయితే అనూహ్యంగా రాష్ట్రమంతటా ఫ్యాన్ గాలి వీయటంతో జేసీ వారసులు తాడిపత్రి, అనంతపురం 2 చోట్ల ఓటమి పాలయ్యారు. రానున్న ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రంగా పోరాడుతున్నారు. తాడిపత్రిలో ఆయన కుమారుడు అస్మిత్ కేడర్ కి అందుబాటులో ఉంటూ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. అయితే దివాకర్ రెడ్డి వారసుడు జేసీ పవన్ మాత్రం జిల్లాలో కనిపించడం లేదు. దాంతో రానున్న ఎన్నికల్లో జేసీ పవన్ కుమార్ రెడ్డిని అనంతపురం ఎంపీగా నిలబెడతారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. 2 ఏళ్లుగా క్రియాశీలక రాజకీయాల్లోకి లేని పవన్ త్వరలోనే రంగంలోకి దిగుతారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. జిల్లా రాజకీయాల్లో జేసీ కుటుంబం యాక్టివ్గానే కనిపిస్తున్నా కరోనా సీజన్ నాటి నుంచి జేసీ పవన్ రెడ్డి జిల్లాలో ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్ జిల్లా పర్యటనకు వచ్చినా జేసీ పవన్ ఎక్కడా కనిపించలేదు. అసలు ఎన్నికల తర్వాత జిల్లాలో ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. హైదరాబాద్లో నారా లోకేష్ను కలిసి మాట్లాడి ఫోటో దిగడం మినహా ప్రస్తుతం రాజకీయాల్లో పవన్ చురుకుగా లేకపోవడం కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. కారణాలు ఏమైనా పార్టీ కార్యక్రమాలకు మాత్రం జేసీ పవన్ దూరంగా ఉంటూ వస్తున్నారు. తెలుగుదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగలం పాదయాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొనసాగింది. లోకేష్ పాదయాత్రలో పార్టీ సీనియర్ నేతలతో పాటు పార్టీలో టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు కూడా చురుగ్గా పాల్గొన్నారు. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా యాత్రలో పాల్గొన్నారు. ఆ యాత్రలోనూ జేసీ పవన్ పాల్గొనకపోవడంపై అందరి ఆశ్చర్యానికి గురిచేసింది. అదొక్కటే కాదు, చంద్రబాబు అరెస్టు సమయంలోనూ జేసీ పవన్ స్పందించిన దాఖలాలు లేవు. గతంలో ప్రెస్ మీట్ పెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి త్వరలో పవన్ రంగంలోకి దిగి కార్యకర్తలతో మమేకం అవుతారని ప్రకటించారు. ఆ ప్రకటన చేసి 6 నెలలు కావస్తున్నా జేసీ పవన్ మాత్రం బయటకు రాలేదు. జేసీ కుటుంబ వారసుల్లో ఒకరైన అస్మిత్ దూసుకుపోతూ ఉంటే మరో వారసుడు పవన్ మాత్రం ఎన్నికల దగ్గర పడుతున్నా అజ్ఞాతం వీడడం లేదు. దీంతో ఇటు క్యాడర్, అటు పార్టీలో కన్ఫ్యూజన్ కనిపిస్తుంది.